క్రుద్ధుడైన నళినీకాంత్ తన సవాలుకు మేనమామ నుండి జవాబు రాకపోగా మరింత క్రోధోన్మత్తుడవుతూ శ్రీనాథుని వైపు వడివడిగా నడిచాడు. అగ్నిశిఖవలేనున్న నళినీకాంతుని దృష్టి తనపై ప్రసరించడం గమనించిన శ్రీనాథుడు చలీజ్వర పీడుతుని వలె వణకసాగాడు. చెప్పు శ్రీనాథ్, నా ముఖం చూసి ఈ అందరి ఎదుట చెప్పు, నేను నిన్ను చంప ప్రయత్నిస్తున్నానని. శ్రీనాథుని కోటు కాలర్ పట్టి ఈడ్చుకొచ్చి షణ్ముఖరావు సుముఖంలో నిలిపి ఉగ్రంగా అడిగాడు. మాట్లాడగల శక్తి లోపించిన శ్రీనాథుడు బెదిరిపోతూ షణ్ముఖరావు వంక నళిని వంక మార్చి చూడసాగాడు. అందరి ఎదుటనే ఇంత దురన్యాయం! అమ్మా, అయ్యల్లారా, చూస్తున్నారా మీరంతా ఈ జరుగుతోంది? ఎన్నికల సందర్భంలో ఉపన్యాసాలియడం బాగా అలవాటైన షణ్ముఖం అదే ఫకీలో ఆహుతులందర్నీ ఉద్దేశించి ఓపోవసాగాడు. నళిని చేతి నుండి శ్రీనాథుని తప్పించ ప్రయత్నించాడు షణ్ముఖుని ఆశ్రితుడొకడు. ఎడమ చేతితో తోసిపారేశాడు నళిని అతన్ని. చెప్పు శ్రీనాథ్, గాయత్రక మీద ప్రమాణం చేసి చెప్పు, నేను నిన్ను ద్వేషిస్తున్నానని, చంప ప్రయత్నిస్తున్నానని. ఈ కర్కశ స్వరానికి శ్రీనాథుడు మరింత అదిరిపడ్డాడు. అతడి నాలుక పిడచగట్టుకుపోయింది. నీలా అన్ని విద్యలు నేర్చి ఆరితేరినవాడు కాదు అర్భకుడు శ్రీనాథుడు. ఆ మాట్లాడేదేదో నాతో మాట్లాడు అని నళినిని హెచ్చరిస్తూ, నా ఇంటికొచ్చి నా ఎదుటే ఇంత జులం చేయగలవని ఎన్నడూ అనుకోలేదు నళిని. చిన్నవాడువని మీ అమ్మ ముఖం చూసి నేను ఎప్పటికప్పుడు నీ దుడుకుతనాన్ని క్షమిస్తుంటే ఇంత మితిమిరితావా? వెళ్ళు, నా ఇంటి ఎప్పుడు అడుగు పెట్టకు. మేనమావనయుండి ఇలా చెప్పవలసి వచ్చింది, అంతా నా కర్మ. కళ్ళజోడు తీసి వచ్చిరాని కన్నిటిని అద్దుకున్నాడు. ఏమన్నావు? ఇది నీ ఇల్లా? శ్రీనాథుణ్ణి వదిలిపెడుతూ ఒక్కడుగు మేనమామ వైపు వేసి తీక్షణ దృక్కులతో అడిగిన నళినీస్వరం అతి మెల్లగా అతి పొదునుగా పలికింది. ఏమన్నావు? నీకొక ఇల్లు వాకిలి ఉన్నాయా? నా కూడు తింటూ నా ఇంట బ్రతుకుతూ ఆఖరుకు నువ్వు చాటుమాటును తీస్తున్న గోతులు ఇవన్నమాట. కృతజ్ఞుడా, మగదిక్కులేని సంసారాన్ని, తండ్రి లేని నిన్ను ఇంతవరకు తెచ్చి రెక్కలు ముక్కలు చేసుకున్న నాకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. నన్ను నిందించుతున్నావు. పోనీలే, మామను గనక అన్నీ భరిస్తాను. కాని శ్రీనాథుడిని ఎందుకు ద్వేషిస్తున్నావు? శ్రీనాథుడెవరు, నువ్వెవరు? ఇప్పుడిక్కడ అందరి సమక్షంలో నువ్వింత చేసినా శ్రీనాథుడు పెదవి కదిపాడా? ఒక్క పరుషపదం వదిలేడా? శ్రీనాథుడెక్కడా, నువ్వెక్కడా? మీ ఇద్దరికీ పోలికా? మామా! ఈ హోంకరింపుతో మనుషులతో పాటు భవంతి కూడా ఉలికిపాటు చెందింది. జమీందారు రాఘవేంద్రరావు గారి పుత్రుడు నళినీకాంతరావుకు ఒక ధరణిపోయే బిచ్చగాడికి ఎన్నడూ పోలిక రాదు. పరదయాధార జీవి, పరాన్న భోక్త, నా సేవకునితో నాకు తగువు కక్ష ఏమిటి? నళిని, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో. షణ్ముఖరావు చేసిన ఈ మేఘ గర్జనకు నళినీకాంత్ చెక్కు చెదరకపోగా ఇనుముడించిన కోపోద్దీప్తతతో జవాబు చెప్పాడు. తెలుసు, పరభోగ్యాప్య ప్రాణి, వయోముఖ విషకుమ్మంతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నళిని! షణ్ముఖరావు చేతిలోని గ్లాసు నేలన పడి భళ్ళున బద్దలైంది. ఏ దరిద్రుడైతే నా తండ్రి పంచనజేరి ఆస్తిలో అర్ధభాగం ఆక్రమించుకుని ధనికుళ్లా నటిస్తున్నాడో ఆ కాలకుట విషంతో, కాలసర్పంతో మాట్లాడుతున్నాను. విశ్వాసఘాతుకుడా, ఆస్తి నేనేమీ ఆక్రమించుకోలేదు. చెడలవాట్లతో నీ బాబు పోగొట్టుకున్నాడు, నేను కొనుక్కున్నాను. పరాయివాళ్ల పాలు కావడమెందుకని? పులిపిల్లలా దూకాడు నళిని మామ పైకే. అతడి చెవి పట్టుకుని ఈడ్చుతూ, నా తండ్రి పేరెత్తావా? నాలుగు తెగ్గోసి నక్కలకు కుక్కలకు పారేయగలను, జాగ్రత్త. మానవులు ఇంత తిన్నింటి వాసాలు లెక్కపెట్టగలరని ముందే తెలుసుంటే మా తల్లిదండ్రులు నీ స్థానే 10 కుక్కలను పోషించుందురు. బాబుగారు, బాబుగారు అంటూ షణ్ముఖుని నౌకర్లు వచ్చారే కాని ఎవడూ నళిని చేతి నుండి అతన్ని విడిపించడానికి మాత్రం ప్రయత్నించ సాహసించలేదు. భయపడకండ్రా, ఇలాంటి హీనుణ్ణి కొట్టినా చేతులు కలుషితం కావు. షణ్ముఖుణ్ణి విడిచిపెడుతూ ఆఖరి మాటగా అన్నాడు నళిని తర్జని చూపుతూ. మా తల్లిగారికి తమ్ముడివే కాకుంటే ఈనాడు నీ తల తీసి ఇక్కడే వేలాడగట్టి పోయుందును. దూర్తుడా, నీ పాపాలకు అక్రమాలకు నిన్ను నేను క్షమించినా భగవంతుడు క్షమించాడు. కందిన ముఖంతో నొప్పిగా ఉన్న చెవిని సవరించుకుంటూ కోపంగా చూడసాగాడు షణ్ముఖరావు. నువ్వు పిలవందే నేను విందుకొచ్చిన మాట నిజమే, కాని నేను రాలేదు. శ్రీనాథుడు తీసుకొచ్చాడు. అందరి ఎదుట నన్నింతగా అవమానించగల అకార ద్వేషం ఎందుకు నీకు? షణ్ముఖరావు నళిని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తదితరులందర్నీ ఉద్దేశించి ఇటు దీనంగానూ అటు స్పష్టంగానూ కూడా అనసాగాడు. చూసారా, అంతా మీరే చూస్తున్నారు ఎవరెలా ప్రవర్తిస్తున్నారో. మీదు మిక్కిలి నా మీద ఈ అభాండమా? నీ మీద నాకయిష్టమా? ఈనాడు నువ్వింత హద్దులు మీరినా నేనింతగా తగ్గున్నదెందుకు? నా మేనల్లువని కాదు. ఈనాడు నేను నా ఒక్కగానొక్క బిడ్డ శిరీషకు వరనిశ్చయం చేస్తున్నాను ఈ విందులో. ఈ విషయం ముందుగానే తెలుసుకొని కేవలం రసాభాస చేయడానికే నువ్వొచ్చావు. నాకు తెలుసు. నువ్వు మరింత బెదిరించినా నేనేమీ చెక్కు చెదరను. శిరీషను నీకిచ్చేది లేదు. నన్నింత అవమానించేవాడువు, ద్వేషించేవాడువు నాకు అల్లుడు ఎలా అవుతావు?
నువ్వెంత భయపెట్టినా మాకేమీ జంకులేదు అంటూ అతిథులందరి వంకా తిరిగి హస్తద్వయం జోడిస్తూ చెప్పాడు. లేడీస్ అండ్ జెంట్స్, నా కుమార్తె శిరీష కుమారికి శ్రీనాథమూర్తికి మీ అందరి సమక్షంలో వివాహ నిశ్చయం చేస్తున్నాను. ఈ చిరంజీవులకు మీ ఆశీర్వాదాలు ప్రసాదించండి. కాబోయే ఈ వధూవరులిద్దరికీ తమ తమ ఆశీర్వాదాలు లభింపజేసే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీ ఏర్పాటు చేశాను. కానీ ఇలా రసాభాస జరిగినందుకు చింతిస్తున్నాను. పెద్దలందరూ నన్ను క్షమించవలనని ప్రార్థిస్తున్నాను. ఎవరికి వారే శిలాప్రతిమల వలె నిలబడిన శిరీష, శ్రీనాథులిరువురిని షణ్ముఖరావు తానే స్వయంగా చేత్తో అందరి ఎదుటకు తీసుకొచ్చి శిరీష చేతిని శ్రీనాథుని చేత ఉంచాడు. అతిథులంతా కరతాళ ధ్వనులు చేస్తూ అభినందనలు తెలిపారు. శ్రీనాథ్, శిరీషలు తమ తమ అయోమయావస్థ నుండి తేరుకొని చూసేసరికి అతిథులంతా నిష్క్రమించడం కూడా జరిగింది. వారిని సాగనంపే మిషతో షణ్ముఖరావు బయటకు నడిచాడు. 2 చేతులతో మొహాన్ని కప్పుకుని రోదిస్తూ తన గదిలోకి పారిపోయింది శిరీష. తల తిరిగిపోతున్న శ్రీనాథుడు కర్తవ్యమూఢుడై స్థాణువులా నిలిచిపోయాడు. నళినీకాంతుని హృదయ పరితాపం, మానసిక స్థితి పదజాల వ్యక్తీకరణ కతీతమైంది. కారుని ఎలా నడిపాడో, ఇంటికెలా చేరాడో అతనికే తెలీదు. ఏంటి జరిగింది? ఏం విన్నాను నేను? అబ్బా, నా ప్రాణం, నా జీవం, నా సంతోషం, నా చైతన్యమైన శిరీష శ్రీనాథుని సొత్తా? చూడగా ఈ నిర్ణయం శిరీషకు కూడా ఆమోదమే అయినట్లు కనిపిస్తోంది. లేనిదే ధిక్కరించకపోయేదా? రోధించకపోగా సిగ్గును అభినయిస్తూ ముఖాన్ని దాచుకుని పారిపోయిందే. ఎంత మూర్ఖుణ్ణి నేను! పరాయి సొత్తును నాదనుకుని ఎంత విర్రవీగాను, ఎంత తెలివిహీనుణ్ణు! సిరి, ఎంత మోసగించో! శ్రీనాథుడు, మామ అందరూ పరాయివారు, కాని నువ్వు నాదానం అనుకున్నాను. నువ్వు కూడా నన్నింత ఘోరంగా అవమానిస్తావా? నువ్వు స్వపరభేదం లేని త్యాగమూర్తివనుకున్నాను గాయత్రక్క. నువ్వు నలుగురితో పాటు నన్ను పరాయవాణ్ణి చేసివేశావా? అవును మరి. శ్రీనాథుడు నీ స్వంత తమ్ముడు కదా. నేనెవండి నీకు? అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా నా సొత్తును దోచుకున్నారు. మరణాసన్న సమయంలో యముడు పాసం వేసి ప్రాణం లాగుతాడనంటారు. ఆ బాధ ఈ నా బాధ కంటే ఎక్కువది కాదని మాత్రం చెప్పగలను. ఇదంతా కేవలం నళిని బాధాతప్త హృదయాంతరాళపు మర్మవేదన మాత్రమే. పైకి మాత్రం అతడి గాంభీర్యత చెక్కు చెదరలేదు. ఎవ్వరికీ అతడి వదనంలో అలజడిగాని విచార ముద్రగాని కనపడలేదు. ధీరువైన అతడు ఎంతటి శోకాన్నైనా మరెంతటి బాధనైనా స్థిరచిత్తంతో భరిస్తాడుగాని భీరువలే రోధించడు. దిగ్ఞుడ అయింది గాయత్రి. విందులో నలుగురితో పాటుగానే ఆమె కూడా వింది. షణ్ముఖరావు చేసిన శ్రీనాథ, శిరీషల వివాహ ప్రకటన. ఈ విషయం గురించి గాని, విందుని గురించి గాని షణ్ముఖరావు గాయత్రితో నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఇంత హఠాత్తుగా అతడు శిరీష, శ్రీనాథుల వివాహాన్నిచ్చే ప్రకటన చేయడంలో తన రాజనీతిజ్ఞతనంతయు కనబరిచాడనేది నిర్వివాదాంశం. ఇటీవల శ్రీనాథుడు కనపరుస్తున్న ఉదాసీనతను, విషయ వైముఖ్యతను లీలగా పసిగట్టాడు షణ్ముఖరావు. గాయత్రి నళినీపక్షపాతిగా కూడా మారిపోవడం షణ్ముఖునికి ఆందోళన కలిగించడమే కాదు, అలనాటి నాగమ్మ వలె తనకు యుక్తులు చెప్పే ఆమె తన వైరి పక్షపాతి కావడం ప్రమాదకరమని కూడా గ్రహించాడు. అందుకే ఆ అక్కాతమ్ముళ్ళిద్దరికీ కాళ్లకు బంధాలు వేసి ఆకట్టుకోవడం, తన పక్కలో బలమైన నళిని ఎదపై సమ్మెట పోటు పడవడం, ఈ బృహత్కార్యాలన్నీ ఒకే ఒక్క నిర్ణయంతో సాధించబడ్డాయి. అదే శ్రీనాథ, శిరీషల వివాహ నిర్ణయం. ఒక్క బాణానికి 3 పక్షులు. ఎంతటి త్రాచుపావురా షణ్ముఖం! క్రోధాపరవశురాలైన గాయత్రి అప్పటికప్పుడే షణ్ముఖరావుకు కబురంపింది తనతో మాట్లాడి పొమ్మని. అయితే అతడు ఏదో తంతిరాగా అత్యవసరంగా అప్పటికప్పుడే హైదరాబాదు బయలుదేరిపోయాడని సమాధానం వచ్చింది. ఏం చేయను కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతూ ఆలోచించింది. శ్రీనాథునికి అంతా చెప్పేయాలి. కాని ఏమయ్యాడో శ్రీనాథుడు? అయిపూ అజాలేడు. శిరీష, అమ్మయ్యో! ఇప్పటికి సరిగా మతొచ్చిన గాయత్రి గాబరాతో శిరీష గదివైపు నడిచింది. శిరీష ఏ అఘాయిత్యమూ చేయదు కదా. బంధింపబడిన శిరీష గది తలుపులు గాయత్రిని మరింత గాబరాపరిచాయి. శిరీష! సిరి, నేను తల్లి, నేను నీ శ్రేయోభిలాషిని. నేను చెప్పేది విను, తలుపు తీ. శిరీష! గాయత్రి గొంతు దుఃఖపూరితమైంది. నేను పాతకిని కాను శిరీష. నీకు నళినికి వివాహం కావాలని కోరుకుంటున్న వాళ్లలో ప్రథమురాల్ని. ఒక్కసారి అసహ్యాన్ని అణుచుకుని నాతో మాట్లాడు సిరి. సుడిగాలిలా వచ్చింది శిరీష తలుపులు తెరచుకుని. ఏంటి, నువ్వు నా శ్రేయోభిలాషివా? శిరీష కంఠస్వరంలో ఎనలేని హేళన. అవునవును, పరాయవారి గృహాలనే అంతగా పావన చేసే నీ శ్రేయోభిజ్ఞత నీ స్వంత తమ్ముడి సంసారాన్ని తీర్చిదిద్దదు మరి.
సజల నేత్రాలతో గాయత్రి శిరీష హస్తద్వయాన్ని పట్టి ప్రాధేయపూర్వకంగా అంది. నీవన్నట్టుగా ఒకప్పుడు పాతకనే సిరి, కాని ఇప్పుడు కాదు. నందగోపాలుని ఆన, నన్ను నమ్ము. ఈ ప్రమాణం విని శిరీష గతుక్కుమంది. ఆమె చూపుల్లో ఏహ్యత క్రమంగా అంతరించి గౌరవభావం నిండుకుంది. గాయత్రక్క! ఒక్కసారిగా గాయత్రి ఎదలో ముఖం దాచుకుని బోరుమంది. ఇంతకాలానికి మరలా ఆ స్వరంలో మృదుత్వము, గాయత్రిని అక్క అని సంబోధించడమూ జరిగింది. నన్ను నరకంలోకి తోసేస్తున్నారు గాయత్రక్క, అందరూ కలిసి. వెక్కిళ్ల మధ్యన ఒక్కో పదాన్నే ఉచ్చరించింది. పద ఏడుపులకు కాలయాపనకు ఇది సమయం కాదు. అక్కడ నళిని ఒక్కరే, మీ అత్తయ్యగారు కూడా లేరు. పద త్వరగా, ఏం తొందరపడతారో. అవునవును, పద. మేడ వరండాలో ఒంటరిగా ఉదాసీనంగా కూర్చునున్నాడు నళినీకాంత్. అతడి చేతుల్లో ఏదో లేఖ నలుగుతోంది. అతడి దృష్టి దూరాన ప్రవహిస్తున్న గౌతంపై కేంద్రీకృతమై ఉంది. పదే పదే ఆ లేఖను తీసి చదువుతున్నాడు నళిని. ప్రియమైన కాంతి, నమస్కారమా, ప్రణామమా, ఏం చెప్పను? డబడబా నీతో వాగే నేను ఎందుకో నీకు ఫ్రీగా ఉత్తరం రాయలేకపోతున్నాను. కాంతి, నువ్వు నవ్వుకుంటావో కోపగించుకుంటావో నాకు తెలీదు, కానీ మన మార్గాలు పూర్తిగా వేరైపోతున్న ఈ తరుణంలో ఇంతకాలంగా నీకు విడమరచి చెప్పలేని నా మనసును చెప్పివేస్తున్నాను. కాంతి, నువ్వు నన్ను ఏ దృష్టితో చూస్తున్నావో తెలిసాక నా మనసును చెప్పడానికి సిగ్గుగా ఉంది. అయినా తప్పదు. నేను నిన్ను ప్రాణ సమానంగా, ప్రాణాధికంగా ప్రేమించాను, కానీ నీకు వ్యక్తం చేయలేకపోయాను. కారణం జన్మతహా గల నా అభిజాత్యం. ఎన్నో విధాల నిన్ను నా ఎడల ప్రసన్నుని కావించుకోవాలనని ప్రయత్నించాను. అయితే నా పట్ల నీకు గల అభిప్రాయము, వాత్సల్యమే వేరైనప్పుడు నా ప్రయత్నాలు సఫలం ఎందుకవుతాయి? నీకు నాపై సోదర ప్రేమ మినహా మరేమీ లేదని తెలిసిన క్షణం నాలో కలిగిన వివసత ఏమని వర్ణించను? అపజయము, అర్ధింపు ఎరగక పుట్టినాట్నుంచి రాజసంగానే పెరిగిన అలక నేడు ప్రణయ వృత్తాంతంలో ఎంత ఘోర పరాజయాన్ని పొందింది. నాకు దక్కని కాంతిని ఇంకెవరూ పొందరాదనే కక్ష ప్రకోపింపగా నిన్ను షూట్ చేసి పిమ్మట నన్ను నేను కాల్చుకు చేద్దామనుకున్నాను. ఆశ్చర్యం! రాజపుత్రిక అలక వణకడం, గురి తప్పడం జీవితంలో మొదటిసారి. నువ్వు బ్రతికిపోయావు. నాకు నాపైనే క్రోధం, జుగుప్స పెనవేసుకొచ్చాయి. నీ ముఖం చూడలేక పారిపోయాను. కాంతి, ఎంత చిన్న విషయంలోనూ కూడా నాకు ఉన్నతమైన అభిరుచే కాని తక్కువకు కకృతి పడలేదు, అంగీకరించలేదు. అందుకే నాకు వివాహేచ్ఛ నశించింది. నిన్ను మించిన ఉత్తముడు లేడు నా దృష్టిలో. ఇది పొగడత కాదు. ఆనాడు నీ సమక్షం నుండి పారిపోయాక పిచ్చిగా తిరిగాను. నాన్నగారు స్వయంగా విమానాశ్రయానికొచ్చి నీకు వీడుకోలివ్వడం నేను దూరం నుండి చూశాను. ఇంటికొచ్చాను రాత్రి. నాన్నగారు దీర్ఘాలోచన గంభీర ముద్రలో కూర్చునున్నారు. ఆయన చూపులను బట్టే ఆయనకు సర్వం తెలుసునని గ్రహించగలిగాను నేను. రేపు కొన్ని ముఖ్యమైన పనులపై జైపూర్, ఉదయపూర్, చిత్తోడు వెళుతున్నాను. నా వెంట రావడానికి సిద్ధంగా ఉండు అలక అని మాత్రం చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. నా ఇష్టంతో నిమిత్తం లేని ఇటువంటి శాసనాన్ని నేను ఇంతకు ముందన్నడూ విని ఉండలేదు. అయినా ప్రయాణానికి సిద్ధమయ్యాను. నాన్నగారు తమ స్వంత పనుల కొరకు ఈ ప్రయాణం పెట్టుకోలేదని హతాశనైన నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నా మనసును కొంత మళ్లించి ఊరడింపజేయడానికే ఈ పర్యటన అని నేను మొదటి రోజునే గ్రహించగలిగాను. ఆ చారిత్రాత్మకమైన కోటలతోనూ అందుకు సంబంధించిన ప్రముఖులతోనూ నాన్నగారికి మైత్రి, బంధుత్వాలు ఉండడం వల్ల ఈ బంధు దర్శనము, విహారము నాకు కొంత మార్పును ప్రసాదించింది. కానీ ఊరటను మాత్రం కలిగించలేదు. ఆయా చరిత్రలను, అక్కడ వీరగాథలను నాన్నగారెంత గొప్పగా వివరించారని నాకు, నువ్వు లేవే ఈ పింక్ సిటీ జైపూర్ను చూడ్డానికి అనిపించింది. కానీ అంతటి శ్వేత చంద్రశిలా కళాఖండం తాజ్నే కళాదృష్టిలో చూడలేని నువ్వు ఈ గులాబీ పట్టణపు అందాల్ని మాత్రం ఏమీ ఆస్వాదించగలవులే అనుకున్నాను. ఈ ఎర్రరాళ్లు వీళ్ళెక్కడి నుంచి తెచ్చారా, ఒక్కో కట్టడ పునాది ఎంత లోతు నుండి కట్టుకొచ్చారా అని బుర్ర పాడు చేసుకునుందు. చిత్తోడు దుర్గం చూశాం. ఉన్నత పర్వతోపరితలంపై ఉన్న ఆ చరిత్ర ప్రసిద్ధ దుర్గంలో కుంజూరాణా నిర్మించిన గొప్ప స్తంభాన్ని చూశాం. పద్మినీదేవి కోటను, ఇప్పటికీ చక్కగా ఉన్న కొలనులను చూశాం. అలక, శత్రువులకు తలవంచక మన రాజపుత్రులు అంతిమ శ్వాస వరకు పోరాడి అసువులు బాసిన స్థలం ఇది. రాణి పద్మిని అతి సాహసంగా శత్రువుతో తలపడిన గడ్డిది. ఇదిగో ఈ గుహలోనే చిత్తోడునందున రాజపుత్ర స్త్రీలందరూ చితులెక్కి తమ మాన సంరక్షణ కావించుకొని కుల ప్రతిష్టను, జాతి గౌరవాన్ని నిలిపారు అని చెప్తున్న నాన్నగారిని తదేకంగా చూశాను నేను. అవునలక,
ఇవన్నీ వింటుంటే నీ మేను గర్వంతో పొంగడం లేదా? జాతి రక్షణ కొరకు, దేశ ప్రతిష్ఠ కొరకు ఐహిక సుఖాలను, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయగల రాజపుత్రులం మనం. పద్మిని, సంయుక్తల వంటి వీరనాంగనలకు వారసురాలు నువ్వు. ఆ వీర రుధిరమే నీలోనూ ప్రవహిస్తోంది. స్పష్టంగా చెప్పకుండా నాన్నగారు అర్ధాంతరతతో ఇచ్చిన ఈ సందేశం నన్ను తరహాలుగా ఆలోచింపజేసింది. ఆనాటి యుద్ధాలు, ఆ బలమైన కోటలు, దుర్గాలు, బేరీ నినాదాలు, శతజ్ఞుల ప్రేల్పుడు, గజబలాలు, అశ్విక బలాలు, వీర మరణాలు ఒక్కసారిగా నా యవనికపై పరుచుకున్నాయి. క్షణిక మోహాల కొరకై దౌర్బల్యాలకు లోనయ్యే మనసులను చూడ నాకు హాస్యాస్పదమనిపించింది. ఆ క్షణంలోనే మనసున స్థిర నిశ్చయం చేసుకున్నాను. కాంతి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరిపోయాను. నా నిర్ణయం విని నాన్నగారు చిరునవ్వుతో ఆమోదం తెలిపారు. ఎప్పుడు రైఫిల్ షూటింగ్లో ప్రథమ స్థానం గెలుచుకునే అలకారాణి అస్త్ర సన్యాసం చేసిందా అని ఇంటి పనివారి నుండి పరిచితులందరి వరకు ఒకటే ఆశ్చర్యం వెలుగుచుతున్నారు. నీకు ఆశ్చర్యంగానే ఉంది కదూ కాంతి? నిన్ను ప్రేల్చివేయడానికి సిద్ధపడిన ఆ దుర్దినము, చెడు క్షణము నన్ను అహర్నిశలు సిగ్గిలజేస్తున్నాయి కాంతి. అందుకే రివాల్వర్, రైఫిల్ మరి తాకరాదని ప్రతిజ్ఞ చేసుకున్నాను. క్షతగాత్రుల సేవలో ఈ జీవితాన్ని శాంతంగా దాటిపోని. కన్నపుత్రుని మరణవార్త విని కూడా కన్నీరు కార్చిన జోదాబాయి నా నిర్ణయం విని జలజల అశ్రువులు రాల్చింది. సంసార పరిధుల్లో ఇమళ్లేని తీక్ష స్వభావి అనుకున్నాను. కాని అంతకంటే గురుతురమైన బాధ్యతను నెత్తికెత్తుకున్నావు బేటి అంది కనులొత్తుకుంటూ. నీవు మాత్రం నాకే విచారింపవలదు కాంతి. సస్నేహంగా తలపోస్తుండు నన్ను అప్పుడప్పుడు. నా గుండెల్లో మాత్రం ఎప్పుడూ నువ్వే మెదులుతుంటావు. నువ్వు నావాడువు కాకున్నా దుర్బల క్షణాల్లో నిన్ను తలుచుకుంటే గుండె ఎంతో ధైర్యాన్ని పొందుతుంది. శిరీషను అడిగానని చెప్పు. మీ ఇరువురికి వివాహానికి నా శుభాకాంక్షలు ఇప్పుడే అందజేస్తున్నాను. నా అంతిమ క్షణాల్లో నీ నామమే ఉచ్చరిస్తూ నీ రూపమే తలుచుకుంటాను. అలకను గురించి అతడి మనసు వర్ణనాతీత వేదనకు గురైంది. అసలు నా గురించి ఇటువంటి అభిప్రాయాన్ని ఎలా ఏర్పరుచుకున్నావలక? నీదంత బేల మనస్సని ఎన్నడూ అనుకోలేకపోయాను. శోక పరితప్త హృదయంతో తలపోశాడు. పితృప్రేమ ఎరుగని నాకు పితృవాత్సల్యము, రక్షణ లభించాయి ఆ ఇంట. కాని నేడు నా వల్లనే ఆ పితృహృదయం అశాంతికి స్థావరమైందా? నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఇల్లు నా వల్లనే కళాహీనమైందా? ఈ యోచనే నళినికి గుండెను వ్రక్కలు చేసే బాధ అయింది. నాకు తోబుట్టూలు లేకున్నా నీ ఉన్నావని సంతోషించే నా ఆనందాన్ని ఇలా హరించావేమిటలక? ఇదేమిటి శాపం నా జీవితానికి? శిరీష అలా మోసగించింది. నువ్విలా యావజ్జీవిత రోదనను ప్రసాదించారా ఇరువురూ కూడా నాకు? చేతిలోని లేఖను పదే పదే చదువుతూ పరధ్యానచిత్తుడే ఉన్న అతడికి హఠాత్తుగా కన్నీటి పొరల నుండి శిరీష ఆకారం మసమసగ్గా కనిపించింది. తన మనసు భ్రాంతి చెందుతున్నట్లు తలపోసి నిరాశగా నవ్వుకున్నాడు. శిరీష ఇక నా కొరకు ఎందుకొస్తుంది? శిరీషకు నేనెవర్ని? ఇద్దరి నడుమ ఈనాడు ఎంత దూరం? కాని అతడి కనులు భ్రాంతి చెందలేదు. అదిరిపాటుతో లేచి నిలబడ్డాడు. తలవాల్చుకుని కళ్ళెదుట నిలబడిన శిరీషను, ఆమెకు అల్లంత వెనుకగా నిలిచి ఆతృతగా తిలకిస్తున్న గాయత్రిని చూసి కళ నిజమా అనే మీమాంసతో పరిశీలనగా చూశాడు. శిరీష, గాయత్రులిద్దరూ కూడా కన్నీరు కార్చుతూ మాట్లాడ్డానికి శక్తి లేనట్లుగా చూడసాగారు. సర్పద్రష్టుని వలె అదిరిపడుతూ నళిని ముఖానికి చేయి అడ్డుంచుకుంటూ గిరుక్కున వెనుతిరిగి నిలబడ్డాడు. నళినిబాబూ, కంపిత గాత్రంతో సంబోధించింది గాయత్రి. బలవంతంగా ఆవేశాన్ని అదింపెట్టి నిలబడిన నళినీకాంతిలో చలనం లేదు. తిరిగి చూడలేదు. నళినిబాబు, మా ముఖాలు కూడా చూడనంత అసహ్యంగా ఉన్నదా? ఒక్కసారి చూడండి. నళినీకాంతి వెనుతిరిగి చూడకుండానే అలాగే స్థిరంగా నిలబడన్నాడు. క్షమించు గాయత్రక్క, నాకెవరిపైనా అసహ్యంగాని, ప్రేమించగల, యావగించగల హక్కులుగానీ లేవు. శ్రీనాథుని గురించి నేనన్న నిందావాక్యాలకు సంజేషి అడగడానికొచ్చావు. నాకు తెలుసు. అంత పరుషంగా మాట్లాడవలసొచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. కాని పొదుగురి సమక్షంలో నాపై లేని నిందను, నేరాన్ని మోపి మీరంతా వినోదిస్తుంటే వివసుణ్ణయ్యాను. లేదు అందుక్కాదు అంటున్న గాయత్రి కంఠం దుఃఖంతో పూడిపోయి మాటలు కొరువయ్యాయి. బావా, శిరీష దీనస్వరంతో పిలిచింది. నళినీకాంతుడు నిలిచిన తీరులో మార్పు లేదు. వెనుతిరిగి చూడలేదు. అలాగే చలనం లేని స్తంభంలా నిలబడన్నాడు. క్షమించు సిరి, నీ కాబోయే భర్తను, నీకు గౌరవ ప్రేమాస్పదుడైన తండ్రిని తోల్నానందుకు 1000 సార్లు క్షమార్పణ అడుగుతున్నాను. వెళ్ళండి.
బావా, దుఃఖంతోనే అతి ప్రయత్నంతో మాట్లాడుతోంది శిరీష. ఏది, ఒక్కసారి ఇటు నా వైపు చూడు. ఇంతలోనే అంత పరాయిదాన్నైపోయానా? నా వైపు చూసి మాట్లాడు. చూడ్ను. గంభీరంగా పలికిన ఆ తీరుకు అదిరిపడి ముఖాముఖాలు చూసుకున్నారు గాయత్రి శిరీషలు. నళిని గంభీర గాత్రం మరలా వినిపించింది. రోహిణీదేవి పుత్రుడు పరాయి సొమ్మును కన్నెత్తి చూడ్డు. బావా, నేను నీకు పరాయిదాన్నా? నా మాట కొంచెం విను. నాన్నగారు. ఆపుసిరి. వెనకకు తిరగకుండానే జవాబు చెప్పాడు. నువ్విప్పుడు శ్రీనాథునికి వాగ్దాతవు, కాబోయే వధువు. నీతో మాటలు నాకు నిషేధం. పరస్త్రీ, పరధనం నళినికి విషతుల్యమని ఇదివరకు తెలియకుంటే ఇప్పుడు తెలుసుకో. తీసుకువెళ్ళు గాయత్రక. నేను ఎవరి సంజాయిషీలు కోరడం లేదు. నళినీబాబు, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు తొందరపడ్డం తగదు. కాస్త ఓర్పుతో మా మాటలు వినండి. సిరి, ఇంకా ఎందుకు నన్ను తెలివి తక్కువవాణ్ణి చేసి ఆడించి ఆనందించుతారు? ఇంకా కొత్త అపనందలు నా నెత్తిన రుద్దడానికి మామ మిమ్మల్ని ఇలా పంపించాడనుకుంటాను. సరే, నేనే వెళుతున్నాను. వారిని కన్నెత్తి చూడకుండా గబగబా పెద్ద అంగలతో నడిచి రెండవ ద్వారం గుండా నిష్క్రమిస్తూ ద్వారం వద్ద ఒక క్షణం ఆగి, అన్నట్లు అభినందనలు సిరి, కలకాలం చల్లగా ఉండు. శ్రీనాథుడు కూడా నా అభినందనలు తెలుపు అన్నాడు అవనత శిరస్కుడై. గబగబా ఆ గది దాటి ఆ అంతస్తులు దిగి భవనాన్ని వదిలి ధ్యేయరహితంగా నడిచిపోతున్న అతణ్ణి పెళ్ళుబుకుతున్న దుఃఖంతో నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డారు ఆ స్త్రీలిద్దరూ. పదసిరి, దుఃఖించుకో. నళిని ఆవేశంలో ఉన్నాడు. అయినా చూడు, మనపై అతడికి ఆగ్రహం లేదు, నిందించలేదు. నా బావకు అటువంటి చిన్నబుద్ధి లేదు. కన్నీటిని పదే పదే తుడుచుకుంటూ అన్న సిరి ఇక ఈ జన్మలో నా ముఖం చూడ్డు. అలాంటి నిరాశ వద్దు సిరి. పద, కోపం తగ్గాక నచ్చజెప్పే బాధ్యత నాది, సరేనా? ఊరి నుండి వస్తూనే విషయాలన్నీ తెలుసుకున్న రోహిణి కుప్పకూలిపోయింది. శిరీష తనకు కాకుండా పోయినాడు నళిని ఏమైపోతాడు? ఊహించడానికి కూడా జంకింది తలడిల్లిపోతున్న ఆ తల్లి మనసు. కుమారుని కొరకే కాదు, తనకు పుత్రిక వాత్సల్యం గల శిరీషను గురించి కూడా ఆమె మనసు ఆందోళనయుతంగా ఉంది. ఆమెకు తెలుసు శిరీష నళినిని ప్రాణాధికంగా ప్రేమిస్తోందని. ఏం చెయ్యాలి? ఏం చేయగలదు తాను? షణ్ముఖరావు తాను ముఖాముఖి మాట్లాడుకోవడం వల్ల పరిస్థితి మెరుగ్కాదు సరికదా, మరింత జటిలమవుతోంది. కృష్ణస్వామి చేత రాయబారం చేయించాలంటే ఆయన అయిపూ ఆజా లేడు. ఏమిటి విపరీతం? ఎంత వలదనుకున్నా ఆమె మనసు కీడును శంకించసాగింది. కృష్ణస్వామి అంతర్ధానం గురించి పోలీసులకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు నళిని స్వయంగా పోలీస్ స్టేషన్కు 2-3 సార్లు వెళ్ళొస్తున్నాడు. వారికి ఏమైనా విషయాలు తెలిసాయేమోనని మనుషుల్ని ఎన్నో ప్రదేశాలకు పంపి తాను వెతికి వేసారిపోయాడు నళిని. ఎదలో ముల్లులాగా అనంతరం శిరీషను గురించి మనోవేదన. బాబూ, మనిద్దరం ఒకసారి అక్కడికి వెళదామా? షణ్ముఖం ఊరి నుంచి వచ్చాడని తెలిసింది. అంతవరకు ఉదాసీనంగా ఒంటరిగా కూర్చునున్న నళిని తల్లి మాటలు వింటూనే రివ్వున తలెత్తి ఎందుకు అన్నాడు ఉరిమినట్లుగా. పుత్రుని వదనంలో అంతకు ముందెన్నడూ చూడని ఆ రౌద్రానుడతను తిలకించిన రోహిణీదేవి విఫలత నొందింది. నిరుత్తరయే నిలబడిన తల్లిని అదే కఠిన గాత్రంతో రెట్టించడిగాడు. ఎందుకు? అతడు మీ తమ్ముడనే సంగతిని మీరు మరిచిపోవాలమ్మాయికా? పెద్దరికపు హుందాతో అంది రోహిణి. అతన్ని మరువగలనేమో కాని శిరీషను వదులుకోలేను బాబు, అందుకే ఈ బాధంతా. ఈనాటికి రోహిణీదేవి గారు తమ యోగ్యతను విస్మరించి ఇతరుల భిక్షకు దయాధర్మాలకు పాకులాడే దశొచ్చిందా? నువ్వు ఇంతకంటే కఠినంగా మాట్లాడినా నా మనసును మార్చలేవు నళిని. నీ మామ దుష్టబుద్ధి నాకు తెలుసు, కాని నువ్వు శిరీషను అనుమానించడానికి వీల్లేదు. శిరీష మనసు నాకు బాగా తెలుసు. లేదమ్మా, లేదు. బాధ సుడులు తిరుగుతున్నదా కంఠంలో. నేను నా కళ్ళతో చూశాను. ఆ మాత్రం గ్రహించలేని వాణ్ణి కాను. అవి ఇవి చెప్పి నన్ను ప్రలోభం పాల్చేసి మీరు కించపడద్దు. నళిని, సిరి ఆడపిల్ల. నీలా నిర్భయంగా మాట్లాడగల శక్తి, చొరవ ఉండవని నువ్వు తెలుసుకోవాలి. అమ్మా, నా సహనాన్ని మీరు కూడా పరీక్షించొద్దు. మరలా ఈ తరహా ప్రసంగాన్ని గాని ఆమె నామోచ్చరణను గాని నేను విందల్చుకోలేదు. ఆదేశించినట్టే అని అటునుండి నిష్క్రమించిన కుమారుని నిస్సహాయంగా చూడ్డం మినహా రోహిణికి ఏ దారి పాలుపోలేదు. హలో, ఎస్, నళినీకాంత్ స్పీకింగ్. తమరొకసారి పోలీస్ స్టేషన్కు రావాలి. కృష్ణస్వామి గారి శ్రీమతికి కూడా కబురు పంపాం. ఎందుకు? ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా? పల్లెవారికి గోదావరిలో చేపలు పడుతున్న సమయంలో ఒక శవం దొరికింది. దాన్ని మీరు చూడాలి. ఎందుకు? ఉద్వేగంతో కొట్టుకుంటోంది గుండె. సారీ, ఆ మృతదేహం కృష్ణస్వామి గారిది కావచ్చని ఆ పల్లెవారి అనుమానం. మై గాడ్, మీరొచ్చి గుర్తుపడితే. వస్తున్నా.
అంతటి దారుఢ్యమైన మనశ్శరీరాలను ఉద్వేగత ఆవరించింది. ఇది నిజం కాదు, లేదు, కాకూడదు, కాజాలదు. తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఆశాజనకంగా తలపోశాడు. కిన్నవదనుడై తన చెంతకొచ్చి నిలబడిన పుత్రుని చూసి, ఏంటి బాబూ అలాగున్నావేం అని ఆత్రంగా అడిగింది రోహిణీదేవి. ఏం లేదు, కొంచెం పనుంది, 1 గంట 2 గంటల్లో తిరిగొస్తాను. నా వెంట నీళ్ళని పంపించాలి. అదెందుకు నీతో, ఏంటా పని? కృష్ణస్వామి గారు తడబడ్డాడు నళినీకాంత్. కృష్ణస్వామి గారింటికి వెళ్ళాలి, అందుకు. ఏంటి నళిని? నిశితంగా ఉంది రోహిణీదేవి చూపు. నిజం చెప్పు నాకు, కృష్ణస్వామి గారి ఇల్లు నీకు కొత్త, లేక ఆ రుద్రాల వద్ద నీకు సిగ్గా? నీళ్ళెందుకు? ఏమిటి కొత్త అనవాయితీ? ఇక యథార్థం చెప్పలేక తప్పలేదు నళినికి. వింటూనే నిర్వీణ్య అయింది రోహిణీదేవి. కాదు, అలా కాకూడదు. ఆయనకు శత్రువులెవరు పాపం, పరమ ధార్మికుడు అంది తనలో తాను అనుకుంటున్నట్లుగా. నళిని ఎదలో ఎన్నో ఆలోచనలు. తల్లి మాటలకు అతడేమీ సమాధానం ఇవ్వలేదు. పద, నేనే వస్తాను. విశ్వాసంగా మన సేవ చేసిన కుటుంబం అది. మృతదేహం కొద్దిగా చిన్నప్పటికీ గుర్తు బాగా తెలుస్తోంది. అదే కృష్ణస్వామి శవమే. ఆ దుస్తులు, చేతి ఉంగరము, చెవులకున్న బంగారు కమ్మలు అలాగే ఉన్నాయి. కృష్ణస్వామి భార్య రంగాజమ్మ భోరుమని ఏడవలేదు, గుండెలు బాదుకోలేదు. అవధులు దాటిన దుఃఖం ఆమెను శిలాసదృశను కావించగా వెర్రిదానివలే చూస్తూ నిలబడిపోయింది విగతజీవుడు అయిన భర్త వంక. రోహిణి, నళినీలు ఏమీ తోచని అయోమయ స్థితిలో విసిరివేయబడ్డారు. నిస్వార్థంతో నీతిగా బతికాడు. యజమాని మరణానంతరం ఎస్టేటు వ్యవహారాలన్నీ తన భుజస్కంధాలకెత్తుకుని సమర్థతతో నిర్వహించాడు. కొత్త యజమానికి కుడిభుజమై నిలిచాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి మరణం దాపురించింది? నళినీకాంతునికి ఇక ఎవరు అండగా ఉంటారు? లోలోన విచారిస్తూ తలపోస్తున్న రోహిణి ఎదలో అనుమానం తలెత్తింది. అవును, నళినికి కుడిభుజంగా కంటిరెప్పలా ఉన్నాడనే కక్షతో గాని ఆలోచించలేకపోయిందిక. ఇది మింగలేని కక్కలేని గరళం. తనకి ఎవరిపైనా అనుమానం లేదన్నది రంగాజమ్మ పోలీసుల ప్రశ్నకు సమాధానంగా. నీట మునిగినందునే మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్టు. కృష్ణస్వామి సంతానహీనుడు. అంత్యక్రియలు జరిపే నిమిత్తం ఎవరో జ్ఞాతిని పిలిపించే ప్రయత్నంలో ఉన్న రంగాజమ్మను వారించాడు నళినీకాంత్. నేనుండగా ఎవరో ఎందుకమ్మా? ఈ గౌరవ సంబోధనకు, హృదయ వైశాల్యతకు పులకించింది రంగాజమ్మ మనసు. మీ మంచితనానికి సంతోషమే బాబు, కానీ మీరు మా యజమానులు. ఇంకా ఏదో అనబోయింది, కానీ దుఃఖం పూడుకుపోయిన గళం పలకలేకపోయింది. క్షమించండమ్మా, వారిని నేనెప్పుడూ ఒక ఉద్యోగిగా చూడలేదు. మా క్షేమార్తులైన ఆయనపై నాకు గౌరవం, ఇంతకంటే చెప్పలేను. నేను, నా ఐశ్వర్యము ఈనాడిలా నిలబడ్డానికి కారణభూతులైన ఆయనకు కనీసం ఈ మాత్రమైనా చేయగలిగితే ధన్యుణ్ణవుతాను. మరి నిగ్రహించుకోలేని నళిని దుఃఖం ఒక్కసారి కట్టలు తెంచుకుంది. తన కళ్ళెదుటే తన సిరి పరాయివానికి నిశ్చయమైనాడు కూడా చెక్కు చెదన్నట్లు కనిపించాడు. కాని తండ్రి లేని తనను కంటికి రెప్పగా కాపాడిన కృష్ణస్వామి దుర్మరణం అతన్ని విలపింపజేసింది. కృష్ణస్వామి భౌతిక దేహం భగభగా మండింది. నళిని హృదయం భొగ్గున మండింది. కృష్ణస్వామి ప్రమాదవశాత్తు మరణించలేదని, చంపబడ్డాడని అతడికి అనుమానంగా ఉంది. శ్మశానం నుండి నేరుగా రంగాజమ్మ వద్దకు వెళ్లాడు. రోహిణీదేవి కూడా ఇంకా అక్కడే ఉంది ఆమెను ఓదారుస్తూ. కృష్ణస్వామి గారిని మీరు ఆఖరిసారి ఎప్పుడు చూశారు? బాగా ఆలోచించి చెప్పండి. ఇదివరకే చెప్పాను కదా బాబు, మీరు ఢిల్లీ వెళ్లిన తర్వాత అమ్మగారు ప్రయాణం పెట్టుకున్నారు బంధువులింటికి. అమ్మగారిని ఊరికి పంపించొచ్చారు. ఆ రోజు మర్నాడు పగలంతా అక్కడే ఉండి సాయంత్రం ఇంటికొచ్చారు భోజనానికి. భోంచేసి మరలా ప్రయాణమవుతుంటే నేనడిగిన దానికి సమాధానంగా అమ్మగారు, చిన్నబాబు కూడా లేరు, అంచేత దివాణంలో నేనుండాలి, ఎవరో ఒకరు వచ్చే వరకు అన్నారు. అంతే, అదే నేను ఆఖరిసారి చూడ్డం. నదీ స్నానానికి వెళ్లే అలవాటుందా? లేదు, ఆయనకు నీరంటే చాలా భయం, ఇంట్లోనే స్నానం చేసేవారు. ఉలికిపడ్డట్టు చూశాడు నళిని. అయితే ఇదెలా సంభవించింది? పోలీసులకు మీరు అనుమానం లేదని ఎందుకు చెప్పారు? కపోలాలపై ప్రవహిస్తున్న అశ్రుధారలను ఒత్తుకుంటూ అంది రంగరాజమ్మ. ఎందుకు బాబూ, ఎందుకివన్నీ? పోయిన మనిషి ఎలాగూ రారు కదా. అందుకని నళిని ఉడికిపోతున్నాడు. నది వద్దకే వెళ్లని వ్యక్తికి నదీ ప్రమాదం ఎలా సంభవించింది? నేను ఈ విషయం అంతు చూస్తాను, పిడికిళ్లు బిగిస్తూ అన్నాడు. ఎవరి చేతుల్లోనో ఆయన బలవన్మరణం పొందితే నేను చూస్తూ ఊరుకునేంత అప్రయోజకున్నా? ఆవేశంతో ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. ఎటూ మాట్లాడలేని స్థితిలో ఉంది రోహిణి. ఆయన మాయమై 10 రోజులైంది సరిగ్గా ఈనాటికి.
కానీ శవం కేవలం నిన్ననో మొన్ననో నీట పడినట్లుగా ఉంది. ఇది మీరు గమనించారా? అన్నీ తెలుసు బాబు, కానీ నాకు ఈ దుష్టులతో గొడవ పడాలని లేదు. వాళ్ల పాపం వాళ్లే అనుభవిస్తారు. రంగరాజమ్మ వంక అనుమానంగా చూశాడు నళిని. ఈ దుష్టులు అంటున్నారు అంటే వాళ్ళెవరో మీకు తెలుసా? మీరేదో దాస్తున్నారు నా నుండి. లేదు లేదు, కంగారు పడింది రంగరాజమ్మ. చూడండి బాబు, మీ వంశ క్షేమాన్నే కాంక్షించిన భృత్యులము ఆశ్రితులము మేము. ఇంకా లోకం తెలియని వయస్సే మీది. వాళ్ళెవరో ఆరా తీయడం ప్రారంభిస్తే ఆ దుష్టులు మీకూడా హాని తలపెడతారు. ఇది నాకెంతమాత్రమూ అంగీకారం కాదు. అమ్మా, నేను భీరువును కాను. తెలుసు బాబు, మీ వంశంలో భీరత్వం లేదు. కానీ ఒక మాట, కృష్ణస్వామిగారు బ్రతికినంతకాలము మీ సేవలోనే గడిపారు. నిరంతరం మీ యోగక్షేమాల కొరకే ఆరాటపడేవారు. ఈనాడిలా మీరు ప్రమాద పరిస్థితులు కొని తెచ్చుకుంటే ఆయన ఆత్మ శాంతించదు అంటూనే బోరున విలపించసాగింది. రంగాజమ్మగారు, మీరు మనసును కొంచెం గట్టిపరుచుకోవాలి. ఏడ్చి లాభం లేదు. కర్తవ్యం ఆలోచించండి. రోహిణి ఆమెను ఊరడించ ప్రయత్నించింది. కర్తవ్యం ఏమీ లేదమ్మగారు. నళినీబాబుకు మీరు నచ్చజెప్పి శాంతింపజేయండి. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. సంతానమా లేనేలేరు. ఇక ఈ తగువులు తగాదాలు దేనికి నాకు? శేష జీవితం నిర్మలంగా గడపాలనుంది నాకు. మధుర బృందావనంలో నా వంటి అనాథలకు ఆదరణ లభిస్తుందని విన్నాను. నన్నక్కడికి పంపగల ఏర్పాట్లు చేయగలిగితే చాలు మీరు. భతృ వియోగం మిమ్మల్ని ఇలా మాట్లాడింపజేస్తోంది. మా వంశ సేవల్లోనే జీవితం గడిపిన మిమ్మల్ని ఇతరుల దయాధర్మాభిక్షాలకు వదిలేస్తానమ్మా? పుత్రుడు లేరని వగచొద్దు. నేను మీకు మానసపుత్రుణ్ణి. మీ బరువు బాధ్యతలన్నీ ఇక నావి.